జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్తో పట్టుబడ్డాడు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి నార్సింగి పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నానక్రామ్గూడలోని సుధీర్ రెడ్డి ఇంట్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో ఈగల్ టీం రంగంలోకి దిగి టెస్టులు నిర్వహించింది. డ్రగ్స్ టెస్టులో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కుమారుడికి పాజిటివ్ వచ్చింది. గతంలో 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది ముచ్చటగా మూడోసారి. డ్రగ్స్ తీసుకోవడమే కాదు, సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సుధీర్ రెడ్డికి ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, అతడు మరెవరికి సప్లై చేస్తున్నాడనే కోణంలో ఈగల్ టీం ఆరా తీస్తుంది. అయితే ఈ కేసులో సుధీర్ రెడ్డిని తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోయింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడడం అటు ఏపీ ఇటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం డ్రగ్స్ తీసుకోవడం చాలా పెద్ద నేరం. అయితే సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం ఇది 3వసారి కావడంతో అతనికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని కొంతమంది సీనియర్ అడ్వకేట్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం డ్రగ్స్ తీసుకోవడమే కాదు, వాటిని కొనుగోలు చేయడం, ఇతరులకు సరఫరా చేయడంపై కూడా సుధీర్ రెడ్డిపై కేసులు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు దొరికిన సుధీర్ రెడ్డిపై ఈగల్ టీం ఫోకస్ పెట్టి మరీ పట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే వారికి ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్ 27 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి 3 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడంతో హ్యాబిచువల్ అఫెండర్స్ కింద సెక్షన్ 27A ప్రకారం అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. వాటితో పాటు సుధీర్ రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్ 27, 28, 29లను ఆపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం సుధీర్ రెడ్డిని ఈగల్ టీం అధికారులు డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. అక్కడ అధికారులు ఇచ్చే రిపోర్టు ప్రకారం అతనిపై ఎలాంటి సెక్షన్లు విధిస్తారు అనేది తెలుస్తుంది. అయితే ఈ కేసులో సుధీర్ రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్స్ 27, 28, 29 విధిస్తే బెయిల్ వచ్చేందుకు 7 ఏళ్లు పడుతుంది. రాజకీయాల్లో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సుధీర్ రెడ్డి ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరింత సమాచారం నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాఘవేంద్రారెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీం రైడ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇంట్లో సుధీర్ రెడ్డి ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్లారు, సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఆ సమయంలో పోలీసులు రైడ్ చేసినప్పుడు 3 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 2కి నెగిటివ్ వచ్చింది, సుధీర్ రెడ్డికి మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అయితే ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి గతంలో ఏమైనా హిస్టరీ ఉందా, సుధీర్ రెడ్డికి సంబంధించి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, గంజాయికి సంబంధించి ఏమైనా అలవాటు ఉందా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రైడ్ జరిగింది. గతంలో కొంతకాలంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో కూడా పోలీసులు రెగ్యులర్ గా ఈగల్ టీం సోదాలు నిర్వహిస్తుంది. డ్రగ్ పెడ్లర్ను, అదేవిధంగా గంజాయి విక్రయదారులు, అదేవిధంగా సరఫరా చేస్తున్న వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్న వీళ్ళందరిపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. అవసరమైనప్పుడు రైడ్స్ కూడా చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈగల్ టీం కూడా రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి ఈ సోదాల్లో, ఈ రైడ్స్ లో దొరికినట్టుగా తెలుస్తుంది. టెస్ట్ చేసినప్పుడు గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా సమాచారం. అయితే నార్సింగ్ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికైతే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయడం లేదు. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం అతన్ని సుధీర్ రెడ్డిని డి అడిక్షన్ సెంటర్ కు పంపినట్టుగా సమాచారం అందుతుంది. గంజాయి తీసుకునే అలవాటు తనకు ఉన్నట్టుగా పోలీసులకు సుధీర్ రెడ్డి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఈగల్ టీం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి. ప్రస్తుతం అయితే గంజాయితో పాటు డ్రగ్స్ వీటన్నిటికి సంబంధించి సరఫరాదారులపైన పోలీసులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు, అనుమానం వచ్చిన వారిపైన నిఘా పెడుతున్నారు. పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు కన్జ్యూమర్స్ కు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ కూడా రైడ్ చేసి కన్జ్యూమర్స్ ను కూడా పట్టుకున్న పరిస్థితి. ఎవరైనా ఎక్కువ క్వాంటిటీలో గంజాయి కానీ డ్రగ్స్ దొరికితే వారిని అరెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ తక్కువ క్వాంటిటీలో ఉంటే వారిని డి అడిక్షన్ సెంటర్ అవుతున్న పరిస్థితి. అయితే సుధీర్ రెడ్డికి మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో పోలీసులు వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది.
రాఘవేంద్ర, సాక్షి టీవీ, నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి. యువత జీవితాలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందన్నారు విడదల రజని. చివరికి వారి పార్టీ నేతలు వారి కుమారులే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో మాదక ద్రవ్యాలను నిరోధిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఎక్కడో తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు విడదల రజని. పూర్తి స్థాయిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ ని అరికట్టాల్సినటువంటి బాధ్యత, దీని మీద అవేర్నెస్, కౌన్సిలింగ్ ఎక్కడికక్కడ కూడా అరికట్టి దీని మీద సీరియస్ గా వెళ్లి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ని ప్రోత్సహించొద్దు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వీరికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే సీఎం, హోమ్ మినిస్టర్ ఏం పట్టించుకోవట్లేదని మీ భావన? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు మనకి. ఎందుకంటే 2-3 రోజులుగా చూస్తా ఉన్నాము. వీళ్ళు ఎక్కడున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్లారో కూడా తెలియనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అలాగే మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు దీని గురించి ఇంకేం స్పందించట్లేదు. దీని మీద మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా డ్రగ్స్ ని అరికడతారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలే 100 రోజుల్లో అరికడతామన్నారు కదా. మరి ఇంత పెరిగినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? సాక్షాత్తం మీరే, మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా దొరికిపోవడం దీనికి నిదర్శనం. ఎంతగా రాష్ట్రంలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతగా మీరు ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉంది. ఏపీని అడ్డా ఫర్ ఫెడ్లర్స్ గా మార్చేశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. బాబు సర్కార్ డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. నారా లోకేష్ అత్యంత సన్నిహితుడైన సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారని, ఏపీ నేతలకు విదేశాల నుంచి డ్రగ్స్ ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు నాగార్జున యాదవ్. డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా తన స్నేహితులతో పార్టీ చేసుకుంటూ సొంత నివాసంలోనే లోకేష్ గారి సన్నిహితుడు సుధీర్ రెడ్డి గారు పట్టుబట్టడం చూస్తుంటే ఖచ్చితంగా మాఫియాకి, గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్నాయని తెలిసిపోయింది. ఎవరు సుధీర్ రెడ్డి గారికి విదేశాల నుండి డ్రగ్స్ తీసుకువచ్చారు? కూటమి నేతల్లో ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారు? విదేశాల్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే పైన స్పష్టత రావాలి. వాటిపైన ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి. గతంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, ఈరోజు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఎలా వచ్చింది? నిజంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తాగుబోతూ డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పార్టీగా ఉందా?